Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ బెంగాల్ ఫాల్తా నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధించింది. 1,00,000కు పైగా మెజారిటీతో గెలిచారు. దేవాంశు పండా రెండో స్థానంలో సిపిఐఎం కు చెందినటువంటి శంభునాథ్ కుర్మి ఉన్నారు. ఏప్రిల్ 29న పోలింగ్ సందర్భంగా ఘర్షణలు, ఈవీఎంలు, టేపులు అంటించడం వంటి పరిస్థితులు అయితే అక్కడ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రీపోలింగ్ కు ఆదేశించింది ఈసీ. ఈ నెల 21న ఫాల్తా నియోజకవర్గానికి ఎన్నికలు అయితే జరిగాయి. বাংলার লোক নয়, বহিরাগত, তারা বাংলার সংস্কৃতি জানে না, তাই ক্ষমতায় এসে বুলডোজার চালিয়ে মানুষের বাড়ি ভেঙে দিচ্ছে, হকারদের জীবন জীবিকা খেলে নিচ্ছে, গরিব অসহায় মানুষ আজকে না খেতে পেয়ে রাস্তায় ভিক্ষে করে বেড়াচ্ছে। এমনকি কর্পোরেশনের নামে মেয়র জানে না, মিউনিসিপ্যালিটি চেয়ারম্যান জানে না, অফিসাররা ইনস্ট্রাকশন দিচ্ছেন, তাকে ডিফেন্ড করার সুযোগ দিচ্ছেন না। যদি কেউ বেআইনি হয় তাকে জানানো উচিত যে আপনি হিয়ারিং এ আসুন, কোনটা ডিভিয়েশন হয়েছে আমাদের জানান। হিয়ারিং এ এসে যদি আপনি দেখেন ছোটখাটো ডিভিয়েশন, তাহলে সেখানে অ্যামেন্ডমেন্ট করা আছে, পেনাল্টি করতে পারে, কিন্তু সেটা না বর্তমান আসানসোল থেকে শুরু করে চেন ভেঙে উড়িয়ে দেবেন। पुष्पा जो पास था वो खत्म हो गया। अब साधारण मानुष का राज, वहाँ पर कॉमन पीपल का राज चलेगा, जहाँ पर कोई अशांति नहीं होगा, सब नॉर्मल चलेगा, जो एज यूजुअल जो चलता है ऐसे ही चलेगा। और फलता में डेवलपमेंट होगा, डेवलपमेंट का राज चलेगा, ऐसे ही चलेगा, कुछ नहीं है, सब ठीक ठाक होगा। और पुष्पा राज और पुष्पा का संगे जो मंत्री फंत्री है सबको हम जो आइन का जो होता है लॉ का करके उसको सब लोग को जेल में डालेंगे। अभिषेक बनर्जी ने बोला था कि जैसे अगर आप हार गए तो आपको मछली भिजवाएंगे यहाँ पे। हाँ, घाड़ पकड़ के मछली बजाएगा, वो बोलते हैं। उसको बोलिएगा फलता में आने के लिए हम माछ भात खाएंगे उसको। ఎస్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఫాల్తా నియోజకవర్గంలో ఈవీఎంలకు టేపులు అంటించినటువంటి ఘటనతో ఈసీ రీపోలింగ్ ఆదేశించినటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, పశ్చిమ బెంగాల్ ఫాల్తా నియోజకవర్గంలో జరిగినటువంటి రీపోలింగ్ లో కూడా బీజేపీ అభ్యర్థి ఎవరైతే దేవాంశు పండా ఉన్నారో అత్యధిక మెజార్టీతో కూడా గెలుపొందారని చెప్పవచ్చు. 1,49,666 ఓట్ల మెజార్టీతో కూడా బీజేపీ అభ్యర్థి అక్కడ ఘన విజయం సాధించారని చెప్పవచ్చు. గతంలో మనం చూసుకుంటే ఏప్రిల్ 29వ తారీఖు జరిగినటువంటి ఆ పోలింగ్ నేపథ్యంలో కూడా ఈవీఎంల పైన టేబుల్ అంటించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బూత్ల వద్ద కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ప్రతిపక్షాలు కూడా ఫిర్యాదులు చేస్తాయి. ఈ నేపథ్యంలో కూడా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసరి కూడా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో కూడా ఈ యొక్క నియోజకవర్గంలో కూడా ఈ నెల 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించారని చెప్పవచ్చు. ఈ రోజు ఫలితాలు వెల్లడించారు. ఈ క్రమంలో కూడా మనకు బీజేపీ అభ్యర్థి అయినటువంటి దేవాంశు పండా అత్యధిక మెజార్టీతో కూడా గెలుపొందారని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో టీఎంసీకి గతంలో తృణమూల్ కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా చెప్పాలి. కేవలం 4వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో సుమారుగా 7,783 ఓట్లతో 4వ స్థానంలో పడిపోయినటువంటి పరిస్థితి. చివరి నిమిషంలో కూడా తను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పినటువంటి ప్రక్రియ మనం చూసామైతే ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్ల కారణంగా ముఖ్యంగా ఈవీఎంల పైన బీజేపీ సింబల్ కనపడకుండా వేసినటువంటి స్టిక్కర్ల నేపథ్యంలో కూడా ఇక్కడ ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే రీపోలింగ్ కు ఆదేశించారు. ఈ క్రమంలో రీపోలింగ్ లో కూడా బీజేపీ అభ్యర్థి పూర్తి స్థల ఘన విజయం సాధించారని చెప్పవచ్చు. ఎస్, అంటే దానికి సంబంధించి ఎంత వివాదాస్పదమైందో ఆ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం క్లియర్ కట్ గా చూసాం. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడానికి సంబంధించి, అలాగే సిపిఐఎంకు సంబంధించినటువంటి అభ్యర్థి 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడం కూడా ఒకంత. ఏంటి, టీఎంసీ 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితి ఉంది కదా. ఏంటి, ఆ నియోజకవర్గంలో అన్ని కూడా తారుమారైపోయాయని కూడా ఒక చర్చ. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ మురళి, మీరన్నట్టుగా పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు ఇక్కడైతే అల్లర్లు పాల్పడ్డారో నియోజకవర్గంలో పోలింగ్ లో రెగ్గింగ్ జరిగిందని చెప్పేసి అనుకున్నారు. ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా రీపోలింగ్ జరగాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా 2వ అభ్యర్థిగా మనం చూసుకుంటే శంభునాథ్ కుర్మి, ఇతను కూడా పూర్తి స్థాయిలో 2వ స్థానంలో ఉన్నారు. మనం చూసుకుంటే కనుక 40,645 ఓట్లతో కూడా ఇతను పూర్తిగా సిపిఐఎం సంబంధించినటువంటి ఆ వ్యక్తి కూడా 2వ స్థానంలో
దక్కించుకున్న వ్యక్తి. కనీసం ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనీసం రెండవ స్థానంలో కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉందంటే ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత ఉన్నారో మనకు అర్థమవుతోంది. సిపిఐ ఎం అభ్యర్థి పూర్తి స్థాయి ఇక్కడ రెండవ స్థానంలో నిలవగా, మూడో స్థానంలో మనకు కాంగ్రెస్ పార్టీ ఉండగా, నాలుగో స్థానానికి టీఎంసీ పడిపోయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో చూస్తే ఒక్కసారిగా ఏదో తన రాజకీయాన్ని అడ్డు పెట్టుకోవడం, లేకపోతే ఇంకో రకంగా రిగ్గింగ్ చేస్తూ అక్కడ ఉద్రిక్తలు పెట్టి పూర్తిగా గెలవాలని చెప్పి గతంలో మమతా బెనర్జీ ప్రయత్నం చేశారు అన్నదానికి ఇది తార్కాణమని మనం చెప్పుకోవాలి. ఈ క్రమంలో కూడా ఎన్ని అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా, ఎన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ప్రజలు ఒక స్వేచ్ఛగా, అంటే గతంలో మనం చూసుకుంటే ఒక ఉద్రిక్తల నడుమ జరిగినటువంటి పోలింగ్, ఈ రోజు ఒక పోలీస్ పహారాలో కూడా అక్కడ పోలింగ్ నిర్వహించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి మేము ఓట్లు వేసామని చెప్పేసి కూడా అక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించినటువంటి వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పారామిలిటరీ బలగాల నేపథ్యంలో కూడా పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఒక రిజల్ట్ కూడా మనం చూసామంటే పూర్తి స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ కి పశ్చిమ బెంగాల్ ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులే తలెత్తాయని చెప్పవచ్చు. గత నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజల వ్యతిరేకత ఈ ఓటు రూపంలో బయటకు వచ్చిందనే మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక పశ్చిమ బెంగాల్ ఫాల్తా నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధించింది. 1,00,000కు పైగా మెజారిటీతో దేబాంశు పండా గెలిచారు. రెండో స్థానంలో సిపిఐఎంకు చెందినటువంటి శంభునాథ్ కుర్మి ఉన్నారు. ఏప్రిల్ 29న పోలింగ్ సందర్భంగా ఘర్షణ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఇక అక్కడ ఈవీఎంలకు టేపులు అంటించడం వంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో రీపోలింగ్ కు ఆదేశించింది ఈసీ. ఈ నెల 21న ఫాల్తా నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.